చూద్దాం డాక్టర్ గారు మీ దగ్గర. అంతే ఆహారమే ఔషధం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా కిడ్నీ సంబంధిత సమస్యలు చాలా చిన్న వయసులోనే మనం చూస్తూ ఉన్నాము. డయాలసిస్ వరకు వెళ్ళడము, అంతేకాదు కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కిడ్నీస్ ఫెయిల్ అయ్యేంత వరకు తెలియదు ఎందుకు. మరి కిడ్నీలు బాగున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి టెస్టులు ఉన్నాయి, కిడ్నీ ఆరోగ్యం బాగుండాలంటే న్యాచురల్ పద్ధతులు ఏమున్నాయి, అంతేకాకుండా పాడైపోయిన కిడ్నీల్ని న్యాచురల్ వేస్లో బాగు చేయొచ్చా, డయాలసిస్ వరకు వెళ్ళిన పేషెంట్స్ని నార్మల్గా తీసుకురావచ్చా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా, గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. డాక్టర్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది, అది హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అదొక ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, అక్కడ అందరు డాక్టర్స్ ఉంటారు. సో న్యాచురల్ వేస్లో తగ్గిస్తారు. ఎవరైనా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎంత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వచ్చినా కానీ ఫస్ట్ న్యాచురల్ వేస్ కోసం చూస్తూ ఉంటారు. సో కిడ్నీ సంబంధిత సమస్యలు అంటే యాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్గా చెప్పండి, కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు ఎందుకు పెరిగిపోయాయి? చూడమ్మా, కిడ్నీ సమస్యల కారణము మెయిన్ కారణాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. ప్లస్ డయాబెటిక్ కంట్రోల్ కావడం లేదు. చాలామందికి డయాబెటీస్ ఉంది, కంట్రోల్ కాదు. ప్లస్ ఈవెన్ బ్లడ్ ప్రెషర్ చాలామందికి ఉంటుంది, వాళ్ళకి తెలియదు బ్లడ్ ప్రెషర్ అని తెలియదు. ఎప్పుడో ఒకసారి సడన్గా టెస్ట్ చేస్తే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి బ్లడ్ ప్రెషర్ ఉండి కూడా కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది. చాలామంది హౌస్ వైఫ్స్, ఉమెన్ మైగ్రేన్ అనుకోండి, జనరల్గా ఏదో పెయిన్ కిల్లర్ వాడతారు, మళ్ళీ మైగ్రేన్ వస్తే మళ్ళీ పెయిన్ కిల్లర్ వాడతారు. ఓవర్ యూజ్ అండ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ కారణాలు వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. మా సెంటర్లో యంగ్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు. మేము ఆల్మోస్ట్ ఇంతవరకు మేము ఒక థౌజండ్స్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్కి మేము ట్రీట్ చేశాము. క్రియాటినిన్ 8 వాళ్ళు వస్తున్నారు, 9, 10, 12 వాళ్ళు కూడా వస్తున్నారు. మన ఒక పేషెంట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, ఆమె క్రియాటినిన్ 12.2. డాక్టర్స్ చెప్పేశారు డయాలిసిస్ కూడా కాదమ్మా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమన్నారు. సో మా సెంటర్కి వచ్చేసిన తర్వాత ఆమె షీ వాస్ క్రైయింగ్, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఏదైనా న్యాచురల్ పద్ధతిలో ట్రై చేద్దామని వచ్చారు. మేము మా సెంటర్లో కిడ్నీ యోగా నేర్పించాము, కిడ్నీ బస్తీ, కిడ్నీ ఫుడ్, మేము బార్లీ ఫుడ్ ఇస్తాం, బార్లీతోనే రొట్టె చేస్తాము, బార్లీ కిచిడి చేస్తాము. మేము మా దగ్గర ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. లంచ్లో మాది ప్లేట్ 1, ప్లేట్ 2 అని 2 ప్లేట్లో ఇస్తాం. ప్లేట్ 1 అనేది ఏంటంటే అన్ని వెజిటబుల్స్ ఇస్తాం, ప్లేట్ 2 అనేది అంటే బార్లీ రిలేటెడ్ ఫుడ్ ఇస్తాం పేషెంట్స్ గురించి. ఇవన్నీ చేయడం వల్ల ఆమె 1 month తర్వాత ఆమె క్రియాటినిన్ 8.5 అయిపోయింది. షీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. ఇక్కడ సెంటర్ గురించి చెప్తారు ఏంటంటే అందరు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారా అన్నట్లు అనిపిస్తుంటుంది అని. అవునమ్మా, మా దగ్గర ఏంటంటే అందరూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి వెళ్తే డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ మా దగ్గర హస్బెండ్ వాంట్ హోమియోపతిక్ మెడిసిన్, ఐఎమ్ హోమియోపతి డాక్టర్, వైఫ్ వాంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, చిల్డ్రన్ వాంట్ సమ్ యోగా, ఓల్డ్ పీపుల్ వాంట్ సమ్ న్యాచురల్ థెరపీస్, ఆయుర్వేదిక్ థెరపీస్. అందరు ఉంటారు మాతో. ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఉంటాడు, సింగి డాక్టర్ ఉంటారు, కైరోప్రాక్టర్ ఉంటారు. అమెరికాలో కైరోప్రాక్టర్ అనేది చాలా పాపులర్. ఎనీ పెయిన్స్ ఉంటే దే విల్ గో టు డాక్టర్, దే గో టు కైరోప్రాక్టర్. మా సెంటర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కైరోప్రాక్టర్ కూడా ఉన్నారు. మేము కిడ్నీ సమస్యలకు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అమ్మా, మేము లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి వ్యూవర్స్ ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు. ఇవి రామ్బాణం లాగా పనిచేస్తుంది ఈ రెండు. ఒకటేమో వేపాకు, ఒకటేమో రావి ఆకు. జస్ట్ ఒక 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం. మేము మార్నింగ్ ఈవినింగ్ తీసుకోమంటున్నాం. ఈవెన్ ఒక 45 days 2 months లోపలనే వాళ్ళకి యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ వేపాకు అనేది ఎన్నేళ్ల నుంచో 500 years నుంచి వాడుతున్నారు. నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. రావాకులు, వేప చెట్టుని మన ఊర్లో డాక్టర్ అంటారు కదా. అవునంతమ్మా, ఎగ్జాక్ట్లీ. ఇది ఎన్నేళ్ల నుంచే వస్తుంది. దానికి వేపతో ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీ బాగాలేదని వస్తే ఓవరాల్ హెల్త్ కూడా సెట్ అవుతుంది అనేది బాగా వినిపిస్తుంది. అవునమ్మా, ఎందుకంటే మన ఒక పేషెంట్ వచ్చాడు మన నిజామాబాద్ నుంచి. అతనికి రోజు ఇన్సులిన్ తీసుకుంటున్నాడు, 10 ఏళ్ల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నాడు, రమేష్ బాబు అని. మా దగ్గర కిడ్నీ ఫెయిల్యూర్ గురించి వచ్చాడు. కిడ్నీ ఫెయిల్ గురించి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ట్రీట్మెంట్ చేసినాక 3rd day 4th day అతనికి షుగర్ డ్రాప్ అవుతూ పోతుంది. పోతే ఇంకా మేము మెల్లమెల్లగా మేము అతను 15 units ఇన్సులిన్ తీసుకునేవాడు. 15 నుంచి 13, 10, 8, ఇప్పుడు
పూర్తిగా మానేసాం. హ్మ్. అయినా గానీ నార్మల్ అయిపోతుంది. మేము రోజు ఒక 3 సార్లు షుగర్ గూడా టెస్ట్ చేస్తాము. చేసేసి స్లోగా కిడ్నీతో పాటు అదే ఇన్సులిన్ గూడా తగ్గిపోయింది. డయాబెటిస్ కూడా ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. డాక్టర్ గారు నేను 10 ఏళ్ల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఏ డాక్టర్ ఎవ్వరు చెప్పలేదు. నేను తగ్గించాను. స్టిల్ నా షుగర్ 110, 90 అలానే వస్తుంది. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము బాడీకి ఒట్టి కిడ్నీకే ట్రీట్మెంట్ చేయము. మేము క్లీనింగ్ చేస్తాం. బాడీ క్లీనింగ్ చేస్తాము. టోటల్ బాడీ రిపేర్ అవుతది. బాడీ క్లీన్ చేస్తాము. బాడీ ప్యూరిఫికేషన్ చేస్తాం. దాంతో పాటు కిడ్నీతో పాటు మిగతా ఆర్గాన్స్ కూడా రిజినరేట్ అయిపోతాయి. సో యెస్. కాబట్టి పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లివర్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. అలోపతిలో కిడ్నీ అంటే ఓన్లీ కిడ్నీకే ట్రీట్మెంట్ చేస్తాం. మేము బాడీ మొత్తానికి చేస్తాం కాబట్టి కిడ్నీతో పాటు మిగతా ఆర్గాన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ సో అయిపోతుంది. డయాబెటీస్ కి క్యాపిటల్ అయిపోయింది ఇండియా అన్నట్లుగా ఉంది. అవునమ్మా. ఇద్దరుంటే ఒకళ్ళకి ఖచ్చితంగా షుగర్ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఏంటంటే కంటిన్యూస్గా డయాబెటీస్ ఉండడం వల్లనే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అందు గురించి మేము ఈ డయాబెటీస్ వాళ్ళకు మేము ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఏం లేదు, సింపుల్. ఒక సగం కాకరకాయ, ఒక టమాటా, ఒక కీర ఎంటీ స్టమక్లో జ్యూస్ తీసుకోవడం వల్ల కొంచెం ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల అది ఓన్లీ ఫర్ డయాబెటిక్ పీపుల్. ఈవెన్ నాట్ ఫర్ డయాబెటిక్, ఎనీ అదర్ నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. అసలు డయాబెటీస్ రాకుండా కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్, ఇంట్లో ఉండే వెజిటబుల్సే కదా. ఆహారమే ఔషధం డాక్టర్ మీ దగ్గర. అంతే, ఆహారమే ఔషధం. ఈ కిడ్నీ పేషెంట్స్కి 2 వెజిటబుల్స్ ఎక్కువ వాడతాము. ఒక 20 days 1 month వరకు ఇదే వాడమంటాము. సో పేషెంట్స్ కూడా ఇదే చెప్తాము. ఆఫ్టర్నూన్ ఏమో సొరకాయ ఇస్తాము. దీంతో సొరకాయ కిచిడి చేస్తాము, సూప్ చేస్తాము, సొరకాయ డిఫరెంట్ వెరైటీస్ చేస్తాం. ఒక ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి ఒకటి ఇచ్చేస్తాం రోజు లంచ్లో. ఇదేమో డిన్నర్లో ఇస్తాం. వి మేక్ ఏ కర్రీ, వి మేక్ సో మెనీ డిషెస్. మా దగ్గర చెఫ్స్ ఉన్నారు, ఒక 10 members పనిచేస్తారు మా కిచెన్ డిపార్ట్మెంట్లో. సో వి మేక్ టేస్టీ ఫుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. సో లంచ్లో సొరకాయ ఇస్తాము, నైట్లో బీరకాయ ఇస్తాము. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ. సూప్స్ ఇస్తాము డిఫరెంట్. చెప్పండి అమ్మా. ఇప్పుడు వెజిటబుల్స్ ప్రాణశక్తి ఉంటది వాటిలో, సో అవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి డిసీజులు తగ్గించడం. ఎగ్జాక్ట్లీ, ఫుడ్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్ అమ్మా. ఫుడ్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర రాలేరు, రాలేని వాళ్ళు ఇవన్నీ జ్యూస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మేము ఒక గ్రీన్ జ్యూస్ అని చెప్తున్నాను. ఇవన్నీ మన ఇంట్లో దొరికేదే. చూడండి, సింపుల్. ఇదేమో కరేపాక్, పుదీనా, ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. ఎనీ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు కొత్తిమీర జస్ట్ వాటర్లో వేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది, కిడ్నీ డిటాక్స్ అవుతుంది, యూరిన్ ఫ్లో బాగా పెరిగిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఇది కిడ్నీ జ్యూస్. జస్ట్ ఈవెన్ అలా తీసుకొని వాళ్ళు ఇలా కొత్తిమీర తీసుకొని ఇలా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నోట్లోనే గ్రైండ్ చేసి చట్నీ అయిపోతుంది. ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. బెనిఫిట్స్ అయిపోతాయి. సో బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు కిడ్నీ డాక్టర్ అని పేరే వచ్చింది అసలు మీకు. ఇది మేము చాలా మంది హెల్ప్ చేస్తున్నామమ్మా. కిడ్నీ పేషెంట్స్ అందరూ చాలా బాధతో ఉంటారు. డయాలిసిస్ తీసుకునే వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా ఒక మార్గం ఆలోచిస్తారు. 4 గంటలు 5 గంటలు వెళ్ళాలి, హాస్పిటల్ అడ్మిట్ కావాలి, 3000 4000 డబ్బులు పెట్టాలి, మళ్ళీ ఆ రోజంతా వీక్నెస్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాపం కిడ్నీ డయాలిసిస్ చేసే వాళ్ళందరూ పాపం బాధతో ఉంటారు. వాళ్ళకి ఏదైనా మేము హెల్ప్ చేసామని ఒక 5 years నుంచి మేము స్టార్ట్ చేసాము. మా సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 90% ఉంది. కిడ్నీ డయాలిసిస్ ఎవరైతే చెప్తారో వాళ్ళు కూడా మాతోనికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డయాలిసిస్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు వారానికి 3 సార్లు చేసుకుంటున్నారు. మా ట్రీట్మెంట్ వల్ల వారంకు 3 సార్లు బదులు వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి, 15 days ఒకసారి స్లోగా తగ్గుతుంది. ఫస్ట్ ఏంటంటే మా కిడ్నీ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు వాపులు తగ్గుతాయి, యూరిన్ అవుట్ఫ్లో పెరిగిపోతుంది, ఆకలి అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, దురదలు తగ్గుతాయి. జనరల్లీ దే ఫీల్ బెటర్. ఒక 4-5 daysలోనే నా ఆరోగ్యం ఎంత బాగుందా అని అనుకుంటారు. మన ఒక శంషాబాద్ నుంచి వచ్చాడు, అతను క్రియాటినిన్ 9. డాక్టర్స్ ఇమ్మీడియట్గా రేపు మార్నింగ్ అడ్మిట్ చేసి డయాలిసిస్ చేయమన్నారు. కానీ అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని ఆ రోజు తను మన ఇన్స్టాగ్రామ్లో నా వీడియో చూసాయంట. చూసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు, డాక్టర్ గారు మీరు వీడియో చూసాను, ప్లీజ్ ఏదైనా హెల్ప్ చేయండి, నాకెందుకో డయాలిసిస్ చేసుకోవడం ఇష్టం లేదని మా దగ్గర జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోతే మా టీం అందరు ఎగ్జామ్ చేసాము. మా ఒక కిడ్నీ నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు మాతో అసోసియేటెడ్ మా సెంటర్కు. మేమందరం టీం చేసి ఇప్పుడు కేసు కాంప్లికేటెడ్, బట్ పేషెంట్కి ఇష్టం లేదు డయాలిసిస్. మేమందరం ఎఫర్ట్స్ అన్ని పెట్టేసేసి మ్యాక్సిమంగా హెల్ప్ చేసాము అతనికి. అలోపతి డాక్టర్ కూడా ఉన్నారా? అలోపతి డాక్టర్ కూడా ఉన్నారు మా టీంలో ఉంటారు, నెఫ్రాలజిస్ట్ కూడా ఉంటారు. ఒక 6 to 7 daysలో అతనికి వాపు తగ్గింది, యూరిన్ అవుట్లో. మళ్ళీ వాళ్ళ నెఫ్రాలజిస్ట్ చెప్పారు ఇప్పుడు అవసరం లేదండి డయాలిసిస్ అని లేదు, ఎందుకంటే యూరిన్ అవుట్లో పెరిగిపోయింది కాబట్టి నథింగ్ టు వరీ.
యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి డాక్టర్? యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి మా ట్రీట్మెంట్. యూరిన్ లో మంట. యూరిన్లో మంట అవన్నీ తగ్గిపోతాయి. యూరిన్లో మంట ఉందనుకోండి, జస్ట్ బార్లీ వాటర్ వాడితే తగ్గుతుంది, లేదా కొత్తిమీర బాయిల్ చేసి డికాషన్ తీసుకున్నా తగ్గుతుంది. సో ఇంకోటి ఉమెన్ లో ఏంటంటే మేము ఎక్కువగా చూస్తామా మనం కిడ్నీ ఇష్యూస్? మెన్ లో అన్ని ఎక్కువగా మెన్లో ఉన్నాయి, ఉమెన్లో రెండు, ఇద్దరు ఇట్లా చూసుకుంటున్నాం. ఈవెన్ చిల్డ్రన్, మా దగ్గర ఇప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఆ గర్ల్ 13 years కరీంనగర్ నుంచి వచ్చారు. ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. ఆమెకు చూస్తుంటే సడన్గా వాపు వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్రియాటినిన్ టెస్ట్ చేస్తే క్రియాటినిన్ 8 అన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళ మదర్ షాక్ అయిపోయింది. మా అమ్మాయికి ఏం అలవాటు లేదు, హ్యాబిట్ లేదు, జనరల్ హెల్త్ బాగుంది, ఊర్లలో ప్యాకేజ్ ఫుడ్ తీసుకోదు, బిర్యానీలు తినదు, ఎలా వచ్చిందని షీ మెంటల్లీ వరీడ్. ఎలా ఆమెకి వస్తుంది ఏంటంటే ఎప్పటి డాక్టర్? నుంచో బ్లడ్ ప్రెషర్ ఉంది కొంచెం. ఓ అంత టీనేజ్ అమ్మాయికి? దీని అమ్మాయికి కూడా బ్లడ్ ప్రెషర్ ఉంది. సో అందు గురించి మేము అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ గోకురు అని ఒకటి రామబాణం లాగా పనిచేస్తుంది. మేము ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ డెవలప్ చేస్తాం. దీనిలో అన్ని ఇంట్లో ఉండే జీలకర్ర, ధనియాలు, గోకురు, మెంతులు, బార్లీ, జీర, సోంపు అన్నీ ఉంటాయి. ఇది ఒక 5 spoons 1 liter వాటర్లో నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి దినమంతా తాగమంటున్నాం. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ లీటర్ వాటర్ అంతా తాగమంటున్నాం, లైక్ నార్మల్ వాటర్. దానివల్ల ఇమ్మీడియట్గా ఒక 3 daysలోనే యూరిన్ అవుట్లో పెరుగుతుంది, యూరిన్లో మంట తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాపు తగ్గుతుంది. చాలామంది వాడుతున్నారు. ఒక 3 months వాడడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ఓన్లీ న్యాచురల్. తర్వాత వాళ్ళు కూడా పేషెంట్ దీని మీద అన్ని ఫామ్లో కూడా ఉంది. తర్వాత వాళ్ళు ఒకసారి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది దిస్ ఇస్ నాట్ ఏ కాంప్లికేటెడ్. కిడ్నీ పేషెంట్స్ ఇది ఫైబర్ అమ్మా, ఫైబర్ ఉంటుంది. సలాడ్లో కంపల్సరీగా ఇంత క్వాంటిటీ తీసుకోవాలి. మెయిన్గా డైట్ అమ్మా, డైట్ మా సెంటర్లో లంచ్లో లెట్యూస్, ఇది చాలామంది ఇప్పుడు యూఎస్లో ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది. ఆల్మోస్ట్ దీనిలో సగం ఇస్తాం పేషెంట్స్. ఇది ఇస్తాము, ఇది ఇస్తాము, ప్లస్ క్యాప్సికమ్ ఇస్తాం, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ సలాడ్లో ఇస్తాం. మ్యాటర్ అవుతుందా కలర్ కూడా? కలర్ కూడా ఇది అంటే దీనిలో ఎక్కువ రెడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మా దగ్గర అంటే పేషెంట్ వెయిట్ చూస్తాం. సపోజ్ ఒకవేళ 50 kgs ఉన్నారు అనుకోండి, ఇంటూ 5 అంటే 250 grams ఆ సలాడ్ తిన్న తర్వాత ఫుడ్ ఇయ్యం. సో ఫస్ట్ ఏంటంటే కిడ్నీ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ అనమాట. ఇవన్నీ పొటాషియం తక్కువ ఉండాలి. ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి వాటర్ తీసేసి ఇస్తాం, ఎందుకంటే దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ వెజిటబుల్స్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రకోలీ, లెట్యూస్, ఇంకోటి మేథీ లీవ్స్ మేము చపాతీ చేస్తాము, మేథీ కర్రీ చేస్తాము, చట్నీ చేస్తాము, డిఫరెంట్ వెరైటీస్ వి డూ విత్ మేథీ. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కు వాళ్ళకు ఆకలి సరిగా ఉండదు కాబట్టి వి మేక్ దెమ్ మోర్ టేస్టీ ఫుడ్, మోర్ హెల్దీ ఫుడ్ ఆల్సో. వాళ్ళకు మా దగ్గర రీసెర్చ్ టీమ్ ఉంది. పేషెంట్స్కు టేస్ట్ ఎలా ఉండాలో, ఫుడ్ అలా ఇస్తే తినలేరు కదా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సాల్ట్ తక్కువ ఉంటుంది. వాళ్ళకు టేస్ట్ ఉండాలి, హెల్త్ బాగుండాలి. కిడ్నీ పేషెంట్స్ అసలు సాల్ట్ తీసుకోకూడదా? తీసుకోవాలి, కానీ తక్కువ, ఒక 2 grams 3 grams ఇస్తాం అంతే. 3 grams సరిపోదు వాళ్ళకు. కాబట్టి దాన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి వి డూ సో మెనీ అదర్ పారామీటర్స్ వాడతాం. ఎన్ని రోజులు ఉండాలి డాక్టర్ కిడ్నీ పేషెంట్స్? కిడ్నీ పేషెంట్స్ మినిమం మా ట్రీట్మెంట్ మాత్రం 10 days రికమెండ్ చేస్తున్నాం. ఇన్ పేషెంట్స్ గా 10 days ఉంటే మార్నింగ్ ఒకసారి కిడ్నీ ఎక్సర్సైజ్ యోగా చేపిస్తాము, మధ్యాహ్నం యోగా చేపిస్తాము, సాయంత్రం యోగా చేపిస్తాము, మార్నింగ్ ఎవ్రీ 2 hours వాళ్ళకి డికాషన్ ఇస్తాం. వృక్షదోష కోత ఇస్తాము, బార్లీ వాటర్ ఇస్తాము, గుమ్మడికాయ జ్యూస్ ఇస్తాము. ఎవ్రీ 2 hours ఇంట్లో ఉంటే ఇవన్నీ చేసుకోలేరు కదా, మా సెంటర్లో ఉంటే మేము టైం టు టైం ఇస్తాము, కేర్ తీసుకుంటాము. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కి మా సెంటర్లో ఇది మన జనరల్గా పపాయ తింటారు, కచ్చి పపాయతోనే మేము కర్రీ చేస్తాం. దీన్ని బార్లీ రోటీ ఎంబడి ఇది ఇస్తాము, అండ్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ ఆల్సో. మామూలు రోటీ ఎంపీ కిడ్నీ పేషెంట్స్ ఓన్లీ బార్లీ రోటీ ఇస్తాం, బార్లీ కిచడి ఇస్తాం, రా పపాయ కర్రీ ఇస్తాం. ఈజ్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. ఒక కిడ్నీ పాడైపోయినా మళ్ళీ బాగయ్యే అవకాశం ఉంటుంది? ఉంటుంది. ఒక కిడ్నీ ఖరాబ్ అయినా బాగయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇది ఇంకోటి ఏంటంటే ఇది సలాడ్లో ఇది చాలా ఇంపార్టెంట్. పొటాషియం తక్కువ ఉంటుంది. కంపల్సరీ క్యాబేజ్ అట్లీస్ట్ ఒక 25 grams నుంచి 30 grams ఇస్తాం. ఎందుకంటే మా ఇచ్చే ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి. హై ఫైబర్ ఉండాలి, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. ఇంకోటి ఆ కిడ్నీ స్టోన్స్కు ఈ చాలా రాడిష్ ఇస్తాము. ప్లస్ ఈ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఈ పౌడర్ కూడా వాడుకోవచ్చు. స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రతి పేషెంట్కి మా సెంటర్లో ఇది బూడిద గుమ్మడి యాష్ గార్డ్ అంటాం, చాలా బాగా పనిచేస్తుంది. బాడీలో ఒక లైఫ్ వచ్చేస్తుంది.
లైఫ్ ఉంటుంది దీనివల్ల. బాడీ అంతా రిజనరేట్ అవుతుంది, కిడ్నీ ఫ్లెష్ అయిపోతుంది, యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది, వాపు బూడిద తక్కువైపోతుంది. గుమ్మడికాయ. ఒక 200 ml to 250 ml జ్యూస్ ఇస్తున్నాం. ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. పేషెంట్స్ మా దగ్గరికి ఒకసారి వస్తే వాళ్ళు ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. మళ్ళీ మా దగ్గరికి రావాల్సిన తగ్గిపోయి అవసరం లేదు. వెళ్ళిపోతారా డాక్టర్ గారు ఇంకా? చాలా మంది వరకు తగ్గుతుంది, చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి ఇది కూడా మేము జనరల్గా వాళ్ళందరూ నార్మల్ యాపిల్ తీసుకుంటారు. వీఆర్ రికమెండింగ్ గ్రీన్ యాపిల్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. దీంతో మేము ఏం చేస్తాము, గ్రీన్ యాపిల్, కుకుంబర్ అండ్ ఉసిరికాయ ఈ మూడు ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడైనా బాడీ రిఫ్రెష్ అవుతుంది, అయ్యో డిటాక్స్ నేను అవుతుంది. జనరల్ గా కూడా వాడతాను. మాకేం హెల్త్ ఇష్యూస్ లేవు కానీ గ్రీన్ యాపిల్, కుకుంబర్, ఆమ్లమ్మ 3 కలిపి జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది, బాడీ క్లెన్స్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో ప్రతి ఫుడ్లో ఇది వాడతాం. పచ్చి పసుపు అనేది ఇది చాలా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇంకోటి ఏంటంటే మనం మా సెంటర్లో వస్తే ఒక తాంబూలం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా వచ్చిన వెంటనే 3 గిన్నెలు ఉంటాయి. ఒక గిన్నెలో కరివేపాకు ఉంటుంది, ఒక గిన్నెలో పచ్చి పసుపు పీసెస్ ఉంటాయి, ఒక గిన్నెలో అల్లం పీసులు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరికీ 5-6 కరివేపాకులు, ఒక అల్లం పీస్ ఇస్తాం, పచ్చి పసుపు పీస్ ఇస్తాం. ప్రతి ఒక్కరిని తిన్న తర్వాతనే మేము మాట్లాడతాం. ప్రతి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాం అది. సో మీరు కూడా ట్రై చేసుకోండి. ఇంట్లో వరకైనా వస్తే మీరు వేరే సోంపు అనే బదులు ఇలా హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇంకా చాలామంది హీమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మేము ఇలా ఇస్తాం. పచ్చి పసుపు, అల్లము, క్యారెట్, యాపిల్, కొంచెం బీట్రూట్ కూడా వాడతాం. ఎందుకంటే వాళ్ళకి హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, వాడతాం. ప్లస్ ఎవరీ కిడ్నీ పేషెంట్ లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ అనేది ఏంటంటే ఒక హార్మోన్ తయారు చేస్తుంది, హిమోగ్లోబిన్ ఎరిథ్రోపాయిటిన్. ఎందుకంటే కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు హార్మోన్ తయారు చేయలేదు కాబట్టి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్కి ఇంకోటి అంటే హైయెస్ట్ వైటమిన్ సి, దీన్ని వాటర్లో కొంచెం బాయిల్ చేసి ప్రతి ఒక్క పేషెంట్కి రోజు 1-2 ఇస్తాం. సో కిడ్నీ పేషెంట్స్ కంపల్సరీగా ఉసిరికాయ బాయిల్ చేసి దాన్ని జ్యూస్ తాగొచ్చు, అలానే తినొచ్చు. ఎలా వీలుంటే అలా తీసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ పోతాయి అంటే ఏ జ్యూస్ ఉంది దానికోసము? కిడ్నీలో మేము చెప్పిన గ్రీన్ జ్యూస్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ డీటాక్స్ పౌడర్ వాడితే డీటాక్స్ అవుతుంది. అందుగురించి పౌడర్ పేరే మేము డీటాక్స్ అని పెట్టాము. డీటాక్స్ డ్రింక్ ఇది తాగడం వల్ల కిడ్నీ డీటాక్స్ అయిపోతుంది. దీనిలో ఏంటంటే అన్ని కలిపి, ఇంతకుముందు సపరేట్గా ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు అన్ని కలిపేసి ఒకటే పౌడర్ ఈజీ అయిపోతుంది. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ నానబెట్టాలి, మర్చిపోతారు బిజీ లైఫ్లో. జస్ట్ వాటర్లో లేదంటే సాయంత్రం ఒక 1/2 స్పూన్ వేసి వాటర్లో వేసి బాయిల్ చేసి టీ లాకు కూడా తీసుకోవచ్చు. ఖమ్మం నుంచి వచ్చారు సార్, ఒకసారి మాట్లాడతారు వినండి. మీ పేరు చెప్పండి సార్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు పి రామకృష్ణ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను 1 month బ్యాక్ ఆల్ ఆఫ్ సడన్ సిక్ అయినా. అంతకుముందు నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు. ఆల్ ఆఫ్ సడన్ హై టెంపరేచర్, ఫీవర్ వస్తే నేను ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు ఒక 5-6 రోజులు ట్రీట్మెంట్ చేసి తర్వాత మీకు అది ఫీవర్ అది తగ్గిపోయిన తర్వాత మీకు క్రియాటిన్ ఎక్కువ ఉన్నది, మీకు డయాలసిస్ చేయాలని. యాక్చువల్గా నేను స్టన్ అయిపోయినాను, డయాలసిస్లోకి నెట్టాను. యాక్చువల్గా క్రియాటిన్ ఇప్పుడు 7.5 ఉన్నది. అయితే నేను ఒక ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు డయాలసిస్ అని చెప్పారు. తర్వాత నేను కిమ్స్కి వెళ్ళాను, ఆ డాక్టర్స్ కూడా డయాలసిస్, దేర్ ఈజ్ నో అదర్ గో, యూ హ్యావ్ టు గో ఫర్ డయాలసిస్ అంటే హౌ మెనీ డేస్ ఐ హ్యావ్ టు గో సార్ అని అంటే దట్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ. మీ బాడీ సహకరించితే ఓకే ఆపుతాము, సహకరించకపోతే కనుక కంటిన్యూస్గా యూ గో ఫర్ డయాలసిస్ అన్నారు. నాకు యాక్చువల్గా నేను చాలా భయపడుతున్నాను, ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, వైనింగ్ కానీ అసలు ఏమీ లేవు. అయితే మాకు ఒక ఆయన యోగా గురువు, మా పాప వాళ్ళు, మా అన్నయ్య గారి పాప వాళ్ళు ఇక్కడ తెలుసుకున్న అక్కడ మన బీరంగూడలో ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ విజయనగరం. వాళ్ళకి ఒక ఆయన యోగా గురువు ఉన్నాడు. ఆ యోగా గురువుకి చెప్పారంట ఇలాగా. చెప్తే ఆయన కూడా ఇక్కడికి అవుట్ పేషెంట్గా వచ్చి వెళ్ళిపోతున్నారంట. ఇంకా ఆయన్ని అనవసరం డయాలసిస్ కిందకి వెళ్ళారు అని మా మీద అరిచి అక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పని పంపించారు. నేను 3 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. నాకు ఎటువంటి కాళ్ళ వాపులు కానీ, లేకపోతే ఆకలి పుట్టకపోవడం కానీ, ఇంకా మన కడుపులో మంట కానీ, మామూలుగా ఇతరత్ర ఏం కంప్లైంట్స్ ఏమీ లేవు. షుగర్ బీపీ కూడా నాకు మొన్ననే రీసెంట్గా వాళ్ళు నోటీస్ చేశారు, వాటర్లో ఉన్నది మీకు అని అన్నారు. అది కూడా కంట్రోల్లోనే ఉన్నది. నేను ఇప్పుడు ఆప్టిమిస్టిక్ వ్యూతో ఇది తగ్గుతుంది, నేను మామూలు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని నమ్మకంతో ఇవన్నీ డాక్టర్ గారితో ఇంతకుముందు 15 రోజుల క్రితం ఒకసారి మాట్లాడిన తర్వాత నేను జాయిన్ అయ్యాను.
తగ్గుతుందని మరి డాక్టర్ గారి ట్రీట్మెంట్ భగవంతుడి దయతో నేను ఆశీర్వాదంతో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ వాడతాము, ఈవెన్ యాంటాసిడ్స్ వాడతాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము టాబ్లెట్స్ వాడతాము. సో ఈ టాబ్లెట్స్ అన్ని కూడా కిడ్నీని డ్యామేజ్ ఎంతో కొంత మనం ఏది తీసుకున్నా కిడ్నీ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు 10 టాబ్లెట్ వాడతారు. అందరూ అనుకుంటారు టాబ్లెట్స్ వల్ల మా షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మా మైగ్రేన్ ప్రాబ్లం తక్కువ అవుతుంది, నొప్పులు తక్కువ. ఏ టాబ్లెట్స్ తీసుకున్నా అది కిడ్నీ నుంచి వెళ్లాల్సిందే. కాబట్టి కొంచెం ఎక్కువనో తక్కువనో కిడ్నీ డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ ఎక్కువగా చేస్తాయి, కొన్ని టాబ్లెట్స్ తక్కువగా చేస్తాయి. నా సలహా మన ప్రేక్షకులకు ఏంటంటే ప్రతిదీ వీలైనంత వరకు టాబ్లెట్స్ తగ్గించేసేసాను. సపోజ్ చాలా మంది అంటారు డాక్టర్ గారు మా బీపీ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, నొప్పి గోలు వేసుకుంటారు. నొప్పి గోలు లేకుండా ట్రై చేయండి. సో కిడ్నీ పేషెంట్స్ న్యాచురల్ వేస్తూనే ట్రై చేయాలి. ఇంకోటి చాలా మంది ఏమో కాలేజ్ గర్ల్స్, ఒక గర్ల్ వచ్చింది ఇంజనీరింగ్ 4th ఇయర్, ఆమెకు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పారు 4 years ఆమె కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ వాటర్ తాగితే మళ్ళీ నైట్ మార్నింగ్ 7 o'clock ఆమె ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ నైట్ 10 o'clock 8:30, 9కి వచ్చిన తర్వాత వాటర్ తాగుతుంది అంట. చూడండి ఎంత గ్యాప్. వాటర్ ఇంటేక్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి తెలుసమ్మా, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్తారు వాటర్ తాగొద్దని, మినిమం వాటర్ తాగమని చెప్తారు. ఫిల్టర్ చేయాలి. కాబట్టి ముందే వాళ్ళు నేను అడిగాను అమ్మాయిని, ఎందుకమ్మా చూసి ఇంత చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లం తెచ్చుకున్నామంటే డాక్టర్ గారు మా బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవని ఎన్నో కారణాలు చెప్తుంటారు వాళ్ళు. కాబట్టి ఆమెకు చిన్న వయసులో ఎంత కష్టం చెప్పండి. ఆమెకు షీఈస్ అప్కమింగ్ గర్ల్, టాప్ ఇంజనీరింగ్ టాపర్ ఆమె. ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ ఆమె వాటర్ తీసుకోవడం లేదు, యూరినేషన్ కూడా వెళ్ళడం లేదు. సో ఆల్ లెస్ వాటర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లమ్. చక్కగా చెప్పారు డాక్టర్. అసలు కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే కనుక మాక్సిమం చాలా మంది కూడా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే కిడ్నీ అనేది సైలెంట్ కిల్లర్. ఆ కిడ్నీ లాస్ట్ చనిపోయిన ఖరాబ్ అయినదో తెలియదు. అది 80%, 90% కిడ్నీ ఖరాబ్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. కాళ్ళల్లో వాపులు వస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది. యాక్చువల్ ఏంటంటే ప్రతి పేషెంట్కి ఒక కిడ్నీ సమస్య వచ్చే ముందరలే కొన్ని మంత్స్ ముందర తెలుస్తుంది. మార్నింగ్ ఫస్ట్ యూరిన్లో ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ వల్ల పేషెంట్ తెలుసుకోవాలి, రే కొంచెం యూరిన్లో ప్రోటీన్ పోతుంది, దే హ్యావ్ టు టేక్ కేర్. ఫస్ట్ ఇండికేషన్ అది కిడ్నీ ప్రాబ్లం అనేది. అంటే ప్రోటీన్ లీక్ అవుతుంది, ప్రోటీన్ పోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రికాషన్ తీసుకోవాలి, డైట్ కంట్రోల్ చేసుకోవాలి, మా కిడ్నీ డీటాక్స్ పౌడర్ తీసుకొని. మేము చెప్పే పద్ధతులన్నీ న్యాచురల్ పద్ధతులే, ఒక్క దానిలో సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్స్ లేదు. ఇంట్లో ఉండేవి అట్లీస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే ప్రతి ఒక్కరు సాయంకాలం పూట వారంకి 2 సార్లు 3 సార్లు టీ తీసుకుంటే చాలు. కొత్తిమీర టీ, జస్ట్ కొత్తిమీర వేసేసి బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లెష్ అవుతుంది. రాని వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం రాదు, వచ్చిన వాళ్ళకు కొంచెం తగ్గుతుంది, చాలా ఫ్లెష్ అయిపోతుంది. లేకపోతే అలోపతి డాక్టర్స్ డైయూరిటిక్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇది ఒకవేళ కొంత అమెరికాలో కొన్ని కంట్రీస్లో ఈ కొత్తిమీర దొరకదు. నేను వాళ్ళకి ధనియాలు చెప్తాను. ధనియాలు ఆల్సో ఈక్వల్లీ గుడ్. ధనియాలు ఒక చెంచా నీళ్ళలో నానబెట్టి నైట్ మార్నింగ్ బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల కూడా డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. డాక్టర్ గారు, చాలా మంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలు బాగా ఫిల్టర్ అవ్వాలి, కిడ్నీలు బాగా పనిచేయాలి అని చాలా మంది బీర్ తీసుకుంటూ ఉంటారు. బీర్ ఒక ప్రోబయోటిక్ అని కూడా భ్రమపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నా సలహా ఏంటమ్మా, బీర్ వల్ల న్యాచురల్ ఆల్టర్నేట్ ఉన్నాయి. ఈ సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల, వాటర్ మెలన్ వల్ల, ఈ యాష్ గాడ్ జ్యూస్ వల్ల, ప్లస్ ఇంకోటి రాడిష్ తీసుకోవడం వల్ల కూడా స్టోన్ డిజాల్వ్ అయిపోతుంది. అవన్నీ లేవనుకోండి, ఉలువలు ఉన్నాయి, ఉలువలు నైట్ నీళ్ళలో నానబెట్టేసేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి స్టోన్ కూడా పగిలిపోతుంది. ఒక వారం 10 రోజులనే పగిలిపోతుంది. వెరీ వెరీ గుడ్. ఉల్వల్ అనేది ఒక రామవనం లాగా పనిచేస్తుంది. ఉల్వల తన నైట్ నానబెట్టి బాయిల్ చేసి దాన్ని సలాడ్, దాన్ని అలా స్నాక్ లాగా తీసుకోవచ్చు, ఉడికిచ్చేసి దాన్ని సూప్ లాగా తీసుకోవచ్చు, ఎలా కావాలి అలా తీసేసుకోవచ్చు. ఉల్వలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందమ్మా. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో ఇవన్నీ. ఇంకోటి సోంఫ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. సోంఫ్ ఆల్సో మామూలుగా వాటర్ వేసేసి బాయిల్ చేసి సాయంకాలం తీసుకోవచ్చు. ఆల్ వెరీ వెరీ గుడ్. సో నా సలహా ఏంటంటే డయాలిసిస్కు ఎవరైతే పేషెంట్స్ చెప్తారనుకోండి డయాలిసిస్ అంటారు, తప్పకుండా మా వెల్నెస్ సెంటర్కి విజిట్ చేసేసి ఒకసారి మా టీమ్ ఆఫ్ డాక్టర్తో సలహా తీసుకోండి. మాకు అలోపతి డాక్టర్స్ గారు డయాలిసిస్ చెప్పారు, మీకు ఎలా ఉంది ఏమైనా మార్గం ఉందా, తప్పకుండా హెల్ప్ చేసేస్తాం. డయాలిసిస్కి ముందే మాతానికి వచ్చారనుకోండి ఇంకా హెల్ప్ చేస్తాము. లేదు డయాలిసిస్లో ఉన్నారు స్టిల్ మేము హెల్ప్ చేసేస్తాం. ఒకటి ఏంటంటే డయాలిసిస్ 3 సార్లు తీసుకునే బదులు 2 సార్లు బదులు ఒకసారి తగ్గించేస్తాము. ప్లస్ వాళ్ళ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాళ్ళ మెడికేషన్ తగ్గుతుంది,
చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం. అతను మేము అన్ని డేటా మెయింటైన్ చేస్తాం. పేషెంట్ వచ్చిందడిగి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకుంటాం. మళ్ళీ పేషెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రిపోర్ట్ తీసుకుంటాం. వి మెయింటైన్ ఏ రికార్డ్. ఎనీ పేషెంట్కి ఎవరైతే మా హాస్పిటల్కి వచ్చేసి అన్ని రికార్డ్స్ అన్ని చూసుకోవచ్చు కూడా. చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. అన్నీ ఒక రూఫ్లో ఉన్నట్లుగా ఉంది. సో ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారు అంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, సో కిడ్నీలో ఒక కిడ్నీ చెడిపోయి ఉంటుంది, క్రియాటిన్ హైగా ఉంటుంది, డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు, డయాలసిస్ చెప్పుంటారు డాక్టర్స్, ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి సంప్రదించాలని కోరుకున్నాను డాక్టర్ గారు. ఇక న్యాచురల్ వేస్లో తగ్గిస్తారు. సో అన్నీ కూడా ఆహారమే ఔషధం అక్కడ. సో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే అన్ని రకాల డాక్టర్స్ ఉంటారు, అలోపతి డాక్టర్ కూడా ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్, వాళ్ళకి ఏది బెస్ట్ మెథడ్ అనేది వాళ్ళు సూచిస్తారు. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది, క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మెండుగా ఉంటాయి. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. మళ్ళీ రిలాప్స్ కాకుండా ఉంటుంది కూడా. చాలా మంది అంటారు వాళ్ళతో వెళ్తే తగ్గుతుంది మళ్ళీ వస్తుందా అంటారు. అలా ఉండదు. ఎందుకంటే మేము టీం అందరం చేస్తున్నాం, పేషెంట్ చెప్తాము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కిడ్నీ ఆక్సిజన్ యోగా అని సపరేట్గా మాతో 3 యోగా టీచర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకి యోగా లింక్ కూడా ఇస్తాం. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళని కనెక్ట్ చేస్తాం. వాళ్ళకి రోజు మాతో ఆన్లైన్లో జాయిన్ కమ్మంటాం, వెళ్ళి మాతో పాటు చేపిస్తాం వాళ్ళకి. అలా ప్రతి ఒక్క హెల్ప్ చేస్తాం పేషెంట్కు. ఇప్పటికీ మీరు చెప్పినట్లుగా హెవీ మెటల్స్ ఉన్న ఫుడ్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, ఇలాంటివి జంక్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్, ఇలాంటివి క్యాన్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్, డ్రింక్స్, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల అది కిడ్నీ మీద భారం పెంచేసి మనము ఎక్సెస్ యూజ్ ఆఫ్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ కూడా డాక్టర్ రాయకపోయినా మేము వేసుకుంటాం కదా. సో అన్ని కలిసి ఎక్కడికి వెళ్తాయంటే కిడ్నీలోకి వెళ్తాయి పాడు చేయడానికి. ఒకటి కాదు, మనం ఇక్కడ నుంచి ఏం తీసుకున్నా అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కిడ్నీ పాడవ్వకుండా ఉండాలంటే వీటన్నిటిని మానడంతో పాటు మీరు చెప్పిన ఈ జ్యూసెస్ అన్ని తీసుకోవాలి. మీ గ్రీన్ జ్యూసెస్ కానీ, ఇన్సులిన్ జ్యూస్ కానీ, అవన్నీ కూడా చాలా చాలా వైరల్ అయినవే. నార్మల్గా కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఎస్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బాగుంటుంది, హెల్త్కి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడికి ఎవరైనా కిడ్నీ కోసం పేషెంట్ వెళ్తే కిడ్నీ ట్రీట్మెంట్కి బీపీ తగ్గిస్తారు, డయాబెటీస్ తగ్గిస్తారు, ఒబెసిటీ తగ్గిపోతుంది, సో బాడీ డిటాక్స్ అవుతుంది, అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరు కూడా ఒక్కసారి నార్మల్ ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఒకసారి విజిట్ చేయాలని. లంచ్ రావచ్చు మొత్తానికి. లంచ్ అలౌడ్ ఫర్ అవుట్ సైడ్ వాళ్ళు కూడా. లంచ్ మేము అదే అంటున్నాను, సాటర్డే సండే ఏదో హోటల్కి వెళ్తారు బయట, మా దగ్గర వచ్చి లంచ్ చేయండి. లంచ్ ఆల్సో లైక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.